కాకినాడ జిల్లా పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు అలాగే పోట్నూరు దుర్గమ్మ అనే మహిళ అయితే తనకు కుల ధృవీకరణ పత్రం కోసం అయితే ఆందోళన చేపట్టింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క కుల ధృవీకరణ పత్రం నిమిత్తం కూడా ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా సరే అధికారులు నాకు మంజూరు చేయలేదంటూ కూడా తనైతే ఈరోజు ఏదైతే ఆ రాత్రికాల సమయంలో ఈ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు అయితే ఆందోళనకు అయితే దిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడే అంటే అధికారులు మరి ఎటువంటి సమాధానం వచ్చిందో మరి తెలియదు. కానీ ఇప్పుడు తను ఇక తహసీల్దార్ కార్యాలయం ముందు సరిగ్గా మన సమయం 10 నిమిషాలు రాత్రి అయినా సరే ఇంకా ఆమె అయితే ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె ఇక్కడ ఎందుకు కూర్చుంది, అలాగే ఏం నిమిత్తం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మ, ఏం పేరు మీ పేరు, అసలు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ముందు? నా పేరు పొట్నూరు దుర్గమ్మ సార్. నేను క్యాస్ట్ సర్టిఫికేట్ మా అబ్బాయికి చేయించడం కోసం వచ్చాను సార్. గత 20 రోజుల నుంచి తిరుగుతున్నానండి. నీట్ అప్లికేషన్ పెట్టడం కోసం రేపు లాస్ట్ రోజు కాబట్టి, రేపు అధికారులు ఎవరు అందుబాటులో ఉండరు కాబట్టి ఈరోజు నాకు కావాలని చెప్పేసి నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఉన్నామండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉన్నాము. అయినా కానీ మాకు ఎవరో కనిపించలేదండి ఇక్కడ. ఇంకా పరిస్థితి ఇలా ఉంటుంది, ఏం చేయాలని తెలియని పరిస్థితిలో మేము కాకినాడ కలెక్టర్ వారి ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. సార్ అందుబాటులో లేక అక్కడ పక్కనే ఉన్న డిఆర్ఓ గారిని కలిసామండి. డిఆర్ఓ గారి ద్వారాగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి అమ్మా అని ఒక మాట సార్కి చెప్పారు. అయితే ఇస్తారన్న ఉద్దేశంతో మళ్ళీ కాకినాడ నుంచి ఆఫీస్కి వచ్చాం సార్. మేము ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. సార్ మాకు ఇస్తానన్నారు కదా సార్ అని మేము అడిగితే ఇప్పుడే వస్తానమ్మా అని వెళ్ళిపోయి ఇప్పుడు దాకా రాలేదండి. ఆయన వచ్చి క్యాస్ట్ ఇస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను సార్. ఎన్నాళ్ళ క్రితం క్యాస్ట్ అప్లై చేశారు? అసలు మీ ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు? నేను ఒక 20 రోజుల క్రితం నుంచి తిరుగుతున్నాను సార్ దీనికోసం. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. ఆయన బీసీ వర్గానికి చెందినవారు. నా పేరు పొట్నూరు దుర్గమ్మ. నేను ఎస్సీ వర్గానికి చెందిన దాన్ని. నా పిల్లలకి నా కమ్యూనిటీ పెట్టుకోవాలన్న ఆలోచనతో నేను క్యాస్ట్ అప్లై చేశానండి. దీనికోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. క్యాస్ట్ కావాలని. అంటే ఆన్లైన్లో అప్లై చేసావా? ఏ డేట్ మీరు అప్లై చేశారు? ఇది ఆర్ఐ గారిని కలవడం జరిగింది సార్. మేము ఆర్ఐ గారిని కలిసిన తర్వాత ఆన్లైన్లో డిలీట్ అయితేనే కానీ ఆన్లైన్ అవ్వదని చెప్పేసి అన్నారు. ఆర్ఐ గారు లాగిన్లో డిలీట్ అవ్వాలి, అప్పుడే మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉంటుంది. ఆన్లైన్లో ఓపెన్ కావట్లేదని చెప్పారు సార్ ఆన్లైన్కి వెళ్తే, మీ సేవకి వెళ్తే. సో ఆర్ఐ గారిని వచ్చి కలవడం జరిగింది. డిలీట్ అవ్వడం అంటే ఏం డిలీట్ అవ్వాలని చెప్పడం జరిగింది మీతో? ఇది గతంలో నేను ఎస్సీ కమ్యూనిటీ కావాలని అంటే అప్పుడు ఇవ్వలేదు సార్ నాకు. నేను 3 నెలల పాటు తిరిగానండి. ఇవ్వక గత్యంతరం లేక ఆయన నాన్నగారిదే మేము ఇంకా మీ సేవలో పెట్టుకొని బీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందండి. మీరు కూడా తీసుకున్నారా? అదే మా పిల్లలకి ఎమర్జెన్సీ కావాలి కాబట్టి ఏదో ఒకటి. అయితే ఈ క్రమంలో ఏం జరిగింది ఏంటంటే ఆ బీసీ అప్లై చేసామండి. ఆల్రెడీ బీసీ రికార్డ్ అయ్యింది కదండి, అది ఆన్లైన్లో డిలీట్ అయితేనే కానీ మీ సేవలో అప్లై చేయడానికి అవదన్నారు అక్కడ. సో మేము ఒకసారి పరిస్థితి అంతా ఆర్ఐ గారికి వివరణ చేస్తే ఆయన అన్నారు, నేను డిలీట్ చేస్తానమ్మా, మీరు మళ్ళీ పెట్టుకుందరు కానీ అని చెప్పేసి. ఆర్ఐ గారు నేను జీవోలన్నీ ఒకసారి చదువుతానని మా దగ్గర ఉన్న జీవోలన్నీ తీసుకున్నారు. ఆయన ఒక 15 రోజుల పాటు జీవోలన్నీ స్టడీ చేసి ఓకే అమ్మా అని చెప్పి డిలీట్ కొట్టారు సార్. ఆయన డిలీట్ అయిపోయింది కదండి, మేము అప్లై చేసుకోమా అంటే డిలీట్ అయితే కాదమ్మా, జేసీ గారు లాగిన్లో కూడా అవ్వాలని చెప్పారు సార్. జేసీ గారు లాగిన్లో చెయ్యండి అని ఒక వారం రోజులు తిరిగామండి. తిరిగితే జేసీ గారు లాగిన్లో అవ్వట్లేదండి. ఇదేంటి అవ్వట్లేదు అని చెప్పేసి ఆర్ఐ గారి దగ్గర చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టించాం సార్. అయినా అవ్వలేదండి. మేమే వెళ్ళిపోయామండి, జేసీ గారి దగ్గర మేమే వెళ్ళిపోయి డిలీట్ చేయించుకున్నాం దగ్గరుండి. ఆ 2 అయిన తర్వాత ఆన్లైన్లో మేము ఓపెన్ అయితే మళ్ళీ అప్లై చేసాం సార్. కొత్తగా అప్లై చేసి అప్పుడు మళ్ళీ ఆర్ఐ గారిని కలుస్తున్నాం సార్. కలుస్తుంటే అప్పటి నుంచి ఆయన అందుబాటులో లేరండి. అక్కడ డిలీట్ కొట్టాం కదండి, ఆన్లైన్ చేసేసుకున్నాము, ఆన్లైన్ ద్వారా అప్లై చేసాం సార్ అని ఒక మాట చెప్దాము, ఆయన ప్రాసెస్ స్టార్ట్ చేద్దారని అడగడానికి వస్తున్నాం సార్. ఆయన లేరండి. కాల్ చేస్తున్నామండి, లిఫ్ట్ చేయట్లేదు సార్. అయితే మరి రేపు అధికారుల వాళ్ళు ఎవరు అందుబాటులో ఉండరు కాబట్టి రేపు నా వలన అవ్వదు కాబట్టి ఈ రోజు నా సమస్యకు పరిష్కారం చూపించండి, నా పిల్లలకు ఒక బతుకు చూపించండి అని చెప్పేసి నేను మొరపెట్టుకోవడానికి వచ్చాను సార్. ఆర్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వచ్చి నాకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే నా పిల్లల జీవితానికి నేను అది పట్టుకొని వెళ్ళి రేపు అప్లై చేసుకుందాము. రేపు అయితే ఎవరు ఉండరు కదా సార్, అడగడానికి కూడా రీజన్గా ఉండదని చెప్పేసి నేను కూర్చున్నాను సార్. నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానండి ఇక్కడ నుంచి. ఓకే, అంటే ఇప్పుడు వరకు మీ అబ్బాయి ఏ క్యాస్ట్లో కంటిన్యూ అవుతున్నారు? అంటే 1 నుంచి ఇప్పుడు వరకు చదువుతున్నటువంటి ఏ క్యాస్ట్లో కంటిన్యూ? ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎస్సీ కమ్యూనిటీ కంటిన్యూ అయ్యారు సార్. అప్పుడు ఎంఆర్ఓ గారు 3 నెలలు తిరిగామండి, ఇవ్వనన్నారు సార్ క్యాస్ట్, ఎస్సీ ఇవ్వనన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీసీ కింద మళ్ళీ పెట్టుకొని
బీసీ కమ్యూనిటీ వచ్చిన తర్వాత మళ్ళీ నోటరీ చేయించి స్కూల్లో మార్చుకోవడం జరిగింది సార్. ఆయన ఇవ్వలేదు కాబట్టి అది 9th క్లాస్ నుంచి మార్చుకోవడం జరిగింది సార్. 8th వరకు ఎస్సీ కమ్యూనిటీలోనే కంటిన్యూ అయ్యారు సార్. నాకు అదే కావాలన్నానండి స్టార్టింగ్ నుంచి. సార్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు సార్ మీరంటే సమాధానం చెప్పలేదండి. ఇప్పుడు ఇవ్వనన్నారు సార్ మీరు. గతం ఎంఆర్ఓ గారు ఇవ్వనన్నారు సార్, వరహాలయ్య గారు. ఎందుకు ఇవ్వరండి అంటే ఆయన ఆన్సర్ చేయలేదండి. వారల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏం చేయలేదు. ఇవ్వడానికి కుదరదమ్మా అనేసారు, అంతే అండి. జీవోలు ఉన్నాయి కదా సార్, జీవోలు తెచ్చుకున్నానండి అని చూపిస్తే ఈ జీవోలు అన్నీ క్యాన్సిల్ అయిపోయామ్మా, ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయాయి అని చెప్పారండి ఆయన. జీవో ఏ విధంగా ఉంది మీకు? అప్పట్లో మీకు ఏ విధంగా వచ్చింది? అప్పట్లో జీవో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు ఇరువుల్లోని ఎవరు క్యాస్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకొకటి సమాజ వర్గం ఎవరైతే తక్కువగా ఉండి కొంచెం సోషల్లో మన సొసైటీలో బెనిఫిట్స్ ఉంది ఒక వర్గానికి అన్నట్లయితే వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి గవర్నమెంట్ పరంగా వాళ్ళకి అవకాశం ఉంది. తల్లిదైనా పెట్టుకోవచ్చు, తండ్రిదైనా పెట్టుకోవచ్చు. ఇరువురు ఆలోచించుకొని పేరెంట్స్గా వాళ్ళకి ఇష్టం వచ్చింది పెట్టుకోవడానికి అవకాశం ఉందని ఉంది సార్ జీవోలో. అంటే మీ హస్బెండ్ మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? సార్ రిజిస్టర్ మ్యారేజ్ అండి. రిజిస్టర్ మ్యారేజ్. మా హస్బెండ్ గారు బీసీ అండి, కుమ్మరి. నేను ఎస్సీ రెల్లి. ఓకే. అంటే సాధారణంగా భర్త ఏదైతే అదే వర్తించే అవకాశం ఉంటుందేమో కదా? భర్త ఏదైతే అదే ఉంటుంది కానీ సార్ ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లో అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లో తల్లి లేదా తండ్రి ఇద్దరిలోని బెనిఫిట్స్ ఎవరికైతే ఉందో వాళ్ళతో పెట్టుకొని వెసులుబాటు ఇచ్చింది సార్ గవర్నమెంట్. అది ఉంది, జీవో ఎప్పటి నుంచో ఉందండి. అది క్యాన్సిల్ అయిందా ఉందా అన్నది కాదు కానీ ఉంది. అది క్యాన్సిల్ అయితే అది క్యాన్సిల్ అయిపోయిందమ్మా అందుకని మేము ఇవ్వట్లేదంటే ఏం లేదండి ఇంకా. కానీ అది క్యాన్సిల్ అవ్వలేదు, ఉంది. ప్రజెంట్ కూడా రూలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్. అదండి నేను అడిగేది ఏంటంటే రూలింగ్ ఎలాగుంటే అలాగే నాకు ఇవ్వండి. రూల్ ఏమని చెప్తుంది, ఇవ్వాలని ఉంటే ఇవ్వండి. ఇవ్వట్లేదు నాకు రిటర్న్గా ఇచ్చండి, ఇదమ్మా కారణం, దీనివల్ల నీకు నేను ఇవ్వట్లేదని. దాన్ని బట్టి నేను ఒకవేళ ప్రయత్నం చేస్తానేమో, నాకు అవకాశం కుదిరితే ఈయన ద్వారా అవ్వలేదు ఇంకొకరి ద్వారా నేను చేసుకుంటానేమో నా పిల్లల భవిష్యత్తు కోసం. నేను అనేది అదే సార్, రూలింగ్ ఉంటే ఇవ్వండి లేకపోతే వద్దు. ఆ రూలింగ్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది నాకు రిటర్న్గా ఇచ్చామంటున్నాను సార్. నేను రిటర్న్గా ఇచ్చండి. ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? నాకు వారాలంటే మరి నేను చెప్పుకోవడానికి ఉండాలి కదా సార్, దీనివల్ల నాకు రాలేదని. నేను అడిగేది ఏంటంటే అండి, నా కమ్యూనిటీ నా పిల్లలు కావాలి సార్. రూలింగ్ ఉంటే ఇవ్వనండి, రూలింగ్ లేకపోతే ఎందుకు చేత ఎవరో రిటర్న్గా రాసేమనండి. మీకు ఎంతమంది పిల్లలు, ఎంత చదువుతున్నారు? ఇద్దరు పిల్లలు. పెద్దబాబు ఇంటర్ అయింది సార్, నీట్ రాస్తున్నాడండి. చిన్నబాబు 9th అండి. ఇప్పుడు వాడికి కూడా కమ్యూనిటీ చేయించాలి. అందుకని చెప్పేసి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను స్టార్టింగ్ నుంచి అదే కావాలనుకున్నానండి. మిగిలిన బాబు కూడా సేమ్ కంటిన్యూ అవుతుందా? అంతే అండి, ఇంకా ఇద్దరు పిల్లలు ఒకటే కంటిన్యూ అవుతుందండి సార్. తనకు కూడా పెట్టుకున్నారు లేదంటే ఇలా కావాలి సార్? ఈ బాబుకి అయిన తర్వాత బాబుకి పెట్టుకుంటాం సార్. అంటే మనకి క్యాస్ట్ సమ్ ఎవరిదైనా సరే ప్రూఫ్ పెట్టాలి. మీరు ఎవరు పెట్టారు ప్రూఫ్? మరి అంటే మీరు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా సంబంధించిన ఎవరో పెట్టాలి. మీరు పెట్టారా? నాది పెట్టాను సార్, నేను నాది పెట్టానండి. మా కుల పెద్దల నుంచి రాయించుకొని వచ్చాను. మాకు అభ్యంతరం లేదు, మా అమ్మాయికి మాది పెట్టుకుంటాము, వాళ్ళ పిల్లలకి చూడాలో మాకు అభ్యంతరం లేదని మా కుల పెద్దలతో రాయించుకొని వచ్చాను సార్. నేను వాళ్ళందరితోనే అధికారులతో వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీలు ఓకే అన్నారు. ఇవ్వండి సార్, ఇవ్వండి ఇవ్వండి. మా ప్రెసిడెంట్ సెక్రటరీలు సంతకాలు ఉన్నాయి, వాళ్ళు రాసి ఇచ్చారు. మా అమ్మాయి వాళ్ళ పిల్లలకి ఇవ్వడంలో మాకు అభ్యంతరం ఏమీ లేదు, మా అందరికీ ఓకే అని చెప్పేసి నా క్యాస్ట్ సర్టిఫికేట్ అండి ఇది. పొట్నూరు దుర్గమ్మ, నాది SCA రెల్లి. ఇవ్వండి నాది పర్మనెంట్. ఇదిగోండి సార్, నాది పర్మనెంట్ సార్. ఇది ఇదిగోండి, SCAలోకి వస్తాం మేము. అది సార్, ఇది నాది ఉన్నదే నేను అడుగుతున్నానండి. అంటే ఇప్పుడు ఏమన్నారు అధికారి? ఎంఆర్ఓ వారితో మాట్లాడారా? ఎవరితో మాట్లాడారు మీరు? మేము అందరితోని కాంటాక్ట్లో ఉన్నాం సార్, కానీ ఎవరు కాల్ స్లిప్ చేయట్లేదండి. VRO గారు ఓకే చేస్తారండి, ఆన్లైన్లో ఓకే చేస్తారు. VRO నాగమణి గారు 1వ వార్డు ఓకే చేస్తారు, మెసేజ్ వస్తుందండి. RA గారు ఓకే చేస్తారండి, అప్రూవల్ మెసేజ్ వచ్చింది సార్. MRO గారి దగ్గర ఆగిందండి ఇప్పుడు ఈ ప్రొసీజర్. ఓకే 20 రోజుల నుంచి తిరుగుతున్నాం సార్. మరి ఏం చెప్పారు అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు జనరల్గా? మీరు దీని గురించి అండి, మీరు మామూలుగా ఏం చేస్తారు? నేను టీచర్నండి, గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. గవర్నమెంట్ స్కూల్. ఓకే. మరి అంటే ఇదే విషయం మరి ఆయనతో కలిసి మాట్లాడారు? ఎంఆర్ఓ గారితో ఎన్నిసార్లు కలిసి మీరు మాట్లాడారు డైరెక్ట్గా? RA గారే చూసుకుంటున్నారు సార్ ఈ విషయం. RA గారు నేను చూసుకుంటాను, ఫైనల్గా MRO గారు చూసుకుంటారని చెప్పారు సార్. ఇప్పటిదాకా RA గారితో ఉన్నాం సార్ మేము. RA గారే MRO గారితో చెప్తున్నారు సార్. ఎప్పుడన్నా కలిసి ఇదే విషయం ఆయనతో వివరించడం జరిగిందా మీరు? మేము స్టార్టింగే సార్ మేమిద్దరం వెళ్ళి ఆయన నేను
సార్ మాకు ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి, అయినా నేను కలిపి నా క్యాస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాం పిల్లలకి అని చెప్తే సార్ సరేనమ్మా మీరు అప్లికేషన్ పెట్టుకోండి నేను చూస్తాను అన్నారు సార్ స్టార్టింగ్లో. సరేనండి అని చెప్పి మేము ఇవన్నీ పట్టుకొని వచ్చాం సార్. అప్పటి నుంచి ఇంకా ఇదే జరుగుతుంది సార్ ప్రొసీజర్. ఎంఆర్ఓ గారు అప్లై చేయాలి సార్ ఆన్లైన్లో. అవునండి, ఆన్లైన్ కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్, అది స్లోగా ఉందండి. అందుకని అసలు రేపు ఓపెన్ అవుతుందా బాబు ఏంటి అని అర్థం కావట్లేదు సార్. రేపైనా ఇది లేకపోతే ఇబ్బంది అండి. అది నేను అడిగేది అబ్బాయికి సంబంధించిన ఎస్సీ అని ఇప్పుడు 1 నుంచి ఇప్పుడు వరకు చదివినప్పుడు ఏదన్నా ఒక సర్టిఫికేట్ ఏదన్నా ఉందా మీరు కాకుండా? నాది కాకుండానండి, మరి అప్పుడు మార్చేసాం కదా సార్, స్కూల్లో ఉందండి. మేము ఇచ్చిన నోటరీలు అవన్నీ స్కూల్లో ఉన్నాయి సార్. ఫస్ట్ ఆ అబ్బాయి ఎస్సీగా ఉన్నాడు, ఇలా ఎంఆర్ఓ గారు ఇవ్వలేదు కాబట్టి మార్చండి అని చెప్పేసి మేము నోటరీ చేయించినవి అవన్నీ ఉన్నాయి సార్, స్కూల్లో రికార్డ్స్లో ఉన్నాయండి. మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసి చూపించడం జరిగిందా? ఎంఆర్ఓ గారికి విషయం అంతా చెప్పామండి, ఆర్ఐ గారికి విషయం అంతా స్టార్టింగ్ నుంచి. ఆయన కూడా ఒకటే అన్నారండి ఆర్ఐ గారు, అమ్మ మీరు ఇప్పుడు వచ్చి ముందు అది పెట్టేసుకొని ఇప్పుడు వచ్చి ఇది కావాలంటే ఎలా ఇస్తామని అడిగారు సార్. నేను ఒకటే అన్నాను సార్, ముందు నుంచి మేము అది కావాలనుకోలేదండి, ముందు నుంచి ఇదే పెట్టుకున్నాము, ఇవ్వక మేము అలా చేసాము, ఇప్పుడు రెండోసారి మేము ప్రయత్నం చేస్తున్నాము, ఇప్పుడు రూలింగ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి నేను అడగడం జరిగింది సార్. అంటే రూలింగ్ అంటే ఇప్పుడు భర్త ఏదైతే అదే ఉంటుందో అది ఇప్పుడు భార్యకి కూడా సంబంధించిన కూడా ఉండే అవకాశం ఉందా? రూలింగ్ అంటే ఏదైనా ఉందా? అదే సార్, ఇప్పుడు జీవోలు ఉన్నాయి కదా సార్ మనకి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఏదైనా ఒక విషయానికి వచ్చేసి చాలా విషయాలు ఉంటాయండి. గవర్నమెంట్ పరంగా చెయ్యొచ్చా చేయకూడదా అన్నది రూలింగ్ అన్నమాట. అంటే గవర్నమెంట్ పరంగా చెయ్యొచ్చు అనే అవకాశం ఉంది కాబట్టి నేను రావడం జరిగింది సార్. నేను చెప్పేది అది, అవకాశం ఉంది కాబట్టి. మరి నైట్ అయిపోతుంది, 10-11 అయిపోతుంది, మరి నిరసన ఇంకా అలా కంటిన్యూ చేస్తారు? నాకు ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను సార్, ఎందుకంటే రేపు అధికారుల వారిని రమ్మని నేను అడగడం బాగోదు. పబ్లిక్ హాలిడే, ఉద్యోగస్తులు ఎవరైనా ఉద్యోగస్తులే. మరి నేను నిన్నటి నుంచి తిరుగుతున్నానండి, నిన్న మార్నింగ్ 10 నుంచి భోజనం కూడా చేయలేదు, రాత్రి 8 గంటల వరకు ఇక్కడ ఉన్నాం, ఈరోజు ఉదయం 10 నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాం. ఇది ఎందుకంటే అండి, ఉదయం 10 నుంచి కూర్చుని దీక్ష చేస్తున్నారు అంటే వస్తున్నాం సార్, ఎవరు ఉండట్లేదు, కాకినాడ పరిగెడుతున్నాం. కాకినాడ నిన్న వెళ్ళామండి, ఈరోజు వెళ్ళాం, ఇక్కడ ఎవరూ లేరు, అక్కడికి వెళ్ళినా మా పని అవుతుందేమో అని వెళ్తున్నామండి, వేరే ఉద్దేశం కాదు. ఇక్కడ పట్టించుకోవట్లేదు కదా, పోనీ అక్కడికి వెళ్ళి మా బాధ ఏదో చెప్పుకుంటే అక్కడ జిల్లా స్థాయిలో ఉంటారు కాబట్టి ఏదైనా మాకు అవకాశం ఉంటుందేమో, టైం అయిపోతుంది, ఒకవైపు చూస్తుంటే అవకాశం లేదు, ఇక్కడ రావట్లేదు, అక్కడైనా వాళ్ళు మా మొర ఆలకించి ఏమైనా ప్రయత్నం చేసి మాకు ఏమైనా ఇప్పిస్తారేమో అని ప్రయత్నం చేసి నిన్న వెళ్ళామండి, ఈరోజు వెళ్ళాం సార్. ఇది పరిస్థితి చూస్తుంటే టైం 10:30 అవుతుంది, రాత్రి 10:30 అవుతుంది. ఇంకా ఈ యొక్క పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ముందే ఆమె అయితే దీక్ష చేస్తుంది. ఏదైతే తన పార్ట్నర్ దుర్గమ్మ అనే మహిళ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగి టీచర్గా కూడా పనిచేస్తుంది, ఈ నేపథ్యంలో తన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న నేపథ్యంలో తమ కుమారుడికి సంబంధించినటువంటి రేపు నీట్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం గత 20 రోజుల నుంచి కూడా అప్లై చేసుకున్నప్పటికీ సరైన అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు. అలాగే తను ఎస్సీగా ఉంది, తన భర్త అయితే బీసీగా ఉన్నారు, కానీ తన ఇప్పటి వరకు కూడా తమ పిల్లలకు సంబంధించింది 10వ తరగతి వరకు కూడా ఈ యొక్క ఏదైతే ఎస్సీ కమ్యూనిటీ సంబంధించిన తనకు సంబంధించిన ఏదైతే సామాజిక వర్గం ఉందో అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దానికి సంబంధించిన నోటరీలు కూడా పూర్తి చేసి అప్పట్లో సబ్మిట్ చేసిన అప్పుడు అధికారులకి అయితే ఇచ్చి తను ఎస్సీగానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఇప్పుడైతే నీట్ ఎగ్జామ్ రేపు ఆన్లైన్లో చివరి తేదీ కావడంతోనే తనకు అప్లై చేసుకోవడానికి తన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి తనకు ఏదైతే ఉన్నారో ఆ విధంగానే తన కుమారుడు కూడా కావాలంటూ కూడా ఆమె అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా 20 రోజుల నుంచి కూడా తిరుగుతున్నా సరే అధికారుల నుంచి సరైన స్పందన లేదు. పక్కన కింద స్థాయి ఏదైతే ఎంఆర్ఓ కాకుండా విఆర్ఓ కావచ్చు, అలాగే ఆర్ఐ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ప్రాసెస్ గత కొన్నాళ్ళ నుంచి తిరిగినప్పటికీ పూర్తయింది. అలాగే ఎంఆర్ఓ సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఇంకా పూర్తి కాలేదు. తనకు కలిసినా సరే ఇంకా అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా తిరుగుతున్నాను కానీ రేపటితో ఒక లాస్ట్ రేటు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలోనే ఈ విధంగా తహసీల్దార్ కార్యాలయం ముందు కూర్చొని ఆందోళన చేపడుతున్నారు. రేపు ఆదివారం సెలవు కాబట్టి ఎవరు కూడా వచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఏదేమైనా ఇచ్చే అధికారులు వచ్చి ఒక హామీ ఇచ్చే వరకు కూడా ఇక్కడ దీక్ష చేస్తానంటూ తనైతే ఆందోళన అయితే చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. తన ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ టీచర్ కూడా పనిచేస్తున్న నేపథ్యంలో తన ఎస్సీ సామాజిక వర్గానికి చెంది బీసీ సామాజిక వర్గానికి వ్యక్తితో తను ఈ యొక్క వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి ఏదైతే క్యాస్ట్ ఉందో దానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన
కుల ధృవీకరణ పత్రం కావాలంటూ కూడా ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేయడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరి అధికారులు మరి ఏ విధంగా స్పందిస్తారు దీనిపై, అంటే ఏ విధంగా దీనిపై అధికారులు మరి ఇస్తారా లేదా, తనకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి ఇస్తారా, లేదంటే తన భర్తకు సంబంధించిన సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజూరు చేస్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.